వదిలినప్పటికీ గొంతు పెగలక నన్ను సహాయపడ్డమన్నాడు. ఆ భాగ్యం నాకు ఇచ్చారు స్వామివారు. ఒక 5 నిమిషాలమ్మ అందరు కూర్చుంటే ఇచ్చేయమ్మా, ఇచ్చేయి, తీసుకొచ్చి మీరు రావద్దమ్మా, కూర్చో. అందరూ శ్రద్ధగా వినాలి, ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి. అమ్మ ఫోన్ కొంచెం ఆఫ్ చేయండి, వెళ్ళండి అమ్మ. ప్రస్తుతం మనం అందరము శ్రీ లలితా దివ్య రహస్య సహస్రనామ స్తోత్ర పారాయణము 11 సార్లు 1000 మందితో చేయవలనే కోరికతో, తద్వారా అమ్మవారిని ఆనందింప చేయవలనని, అమ్మ దివ్యానుగ్రహం లభించి సుఖ సంతోషములను పొందవలని చేయుచున్నాము. మొట్టమొదటగా లలిత అంటే ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లలితాదేవి ఉత్పత్తి లోకా నతీత్య లలితే ఇతి లలిత తేన చోచ్యతే అనే శ్లోకం ఏం చెప్తుందంటే, ఆ యొక్క శ్లోకం అర్థం ఏమిటంటే, లోకములకు అన్నింటికీ పైన మహా కైలాసం కలదు, దానికి అపరాజితమైన నామాంతరం కలదు. ఇట్టి లోకములన్నింటినీ అతిక్రమించిన అపరాజిత స్థానం ఉండుటచే మిక్కిలి ప్రకాశించుటచే లలిత అయిన పేరు కలిగినది. అర్థమైందమ్మా? లలిత అంటే ఏమిటో అర్థం కాకపోతే మళ్ళీ చదివినిపిస్తా. అర్థమైంది కదా? ఓకే, మళ్ళీ వినిపిస్తా. ఓకే ఓకే. మొట్టమొదటిగా లలిత అంటే ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లలితాదేవి ఉత్పత్తి లోకా నతీత్య లలితే ఇతి లలిత తేన చోచ్యతే అను శ్లోకం. ఆ శ్లోకాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, లోకములకు అన్నింటికీ పైన మహా కైలాసం కలదు. లోకంలో అన్నింటికంటే చాలా లోకాలు ఉన్నాయి, అన్నింటిపైన మహా కైలాసం కలదు, దానికి అపరాజితమైన నామాంతరం కలదు. ఆ శ్రద్ధగా వినండి అమ్మా. ఇట్టి లోకములన్నింటినీ అతిక్రమించిన అపరాజిత స్థానం ఉండుటచే మిక్కిలి ప్రకాశించుటచే లలితయ్యను పేరు కలిగినది. అదమ్మా లలిత యొక్క పేరు. నెక్స్ట్, లలిత అనే పేరుకు ఇంకనూ అనేక ఉత్పత్తి అర్థములు కలవు. పరాశక్తి, సదాశివుడు వీరు ఒక్కొక్క రూపంలో ఉందురు. శివశక్తి రూపంలన్నీ మహాశక్తి కంటే తక్కువ శక్తి కలది. పరమశివునితో అభేదమును పొందిన మహాశక్తి మాత్రము అన్నింటికంటే అతిశయమైనది. ఆమెయే అపరాజితని చెప్పబడుచున్నది. ఈమె మహా కైలాసమునందు ఉండున్నది. నెక్స్ట్ అమ్మా, మహావిష్ణువు యొక్క అవతారము మరియు సర్వశాస్త్ర విశారదులైన హయగ్రీవులు శ్రీ లలితాదేవి యొక్క చరిత్రను అగస్త్య మహర్షికి వినిపించినారు. హయగ్రీవులు ఎవరో కాదు, మహావిష్ణువు యొక్క అవతారమే మరియు సర్వశాస్త్ర విశారదులు ఆయన హయగ్రీవాచార్యులు. అలాంటి హయగ్రీవులు లలితాదేవి యొక్క చరిత్రను అగస్త్య మహర్షికి వినిపించారు. లాస్ట్ చదువుతాం కదా, హయగ్రీవ అగస్త్య సంవాది. శ్రీ లలితాదేవి యొక్క చరిత్రను అగస్త్య మహర్షికి వినిపించారు. అలాగే లలిత రహస్య సహస్రనామ మహిమను తెలియజేసినారు. తరువాత హయగ్రీవ అవతార విశేషం ఏమంటే, పూర్వము విష్ణువు అనేక సంవత్సరాలు నిద్ర లేకుండా యజ్ఞ సంరక్షణ చేసినాడు. అంటే యజ్ఞం చేస్తా అంటే రాక్షసులు చాలా ఇబ్బంది పెట్టేటోళ్ళు దేవతలను. దానికోసం సంరక్షణ కోసము అనేక సంవత్సరాలు నిద్ర లేకుండా యజ్ఞ సంరక్షణ చేసినారు హయగ్రీవ అవతార విశేషంలో. తరువాత నిద్రించను. నిద్రపో వారిని నిద్ర లేపకూడదు, అట్లు నిద్రించిన వారిని లేపిన బ్రహ్మహత్య పాపం వచ్చును. విష్ణువు రాక్షస సంహారం చేసినాడు. శ్రమ తీర్చుకున్నట్టుకై తన శార్గమను ధనవును తలగడ చేసుకొని నిద్రించను. తన శార్గమను ధనవును తలగడ చేసుకొని నిద్రించను. ఇంత లోపల బ్రహ్మాదులు ఒక కార్యమునకై విష్ణువును వెతుకుచూ అచ్చటికి వచ్చింది. నిద్రించడి విష్ణువు బ్రహ్మాదుల రాకను గుర్తించలేదు. విష్ణువును మేలుకొల్పుటకు ఇక ఇక్కడేంటంటే, బ్రహ్మాదులు వచ్చిన ఒక అర్జెంట్ పని మీద విష్ణువును మేలుకొలిపితే, నిద్రపోయాన్ని మేలుకొలిపితే బ్రహ్మహత్య పాపం వస్తుందని చెప్పి ఈ స్వాములు ఏం చేశారంటే, దేవతలు ఒక ఆలోచన చేశారు. విష్ణువు మేలుకొల్పుటకు చెద పురుగులను సృష్టించి వారికి యజ్ఞమునందు హవిర్భాగంలో ఆహారం ఇత్తమని అంగీకరింపజేసింది. అప్పటి నుంచే లక్ష్యం ఉంది. ఈ బ్రహ్మాదులు చెదపరులను సృష్టించినారు, ఈ పని చేయమని చెప్పినారు.
స్వామి మేము చేస్తాం మాకేమిటి ప్రయోజనం అంటే వారికి యజ్ఞమునందు హవిర్భాగము ఆహారం ఇత్తమని అంగీకరింపజేసింది. మహావిర్భాగం మీకు అందరికీ అర్థమైంటుంది. అందులో ధాన్యాలు వేస్తాం కదా, ఎందుకంటే సబ్జెక్ట్ డిబేట్ చాలా ఉంది. ఇంకా స్వామి మళ్ళీ పాలన వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతారు. నవధాన్యాలు హవిర్భాగము కొంత మీకు ఇస్తాను, మీరు చేయండి అని చెప్తున్నారు. ఆ ఆహారం గీతమని అంగీకరింపజేసి ఆ పురుగులచే ధనువులకు సంబంధించిన నారి కొరికినట్లు చేసి ఆ ధనువుకు సంబంధించిన నారిని ఆ చెదపురుగులు కొరికేటట్లు ఈ దేవతలు చేశారు. అంతటితో చెదలు పని చేసినాయి. అంతటితో నారి తెగటం వలన దానిపైన విష్ణువు తల కూడా ఎగిరిపోయి ఎక్కడో పడినో తెలియలేదు. చూడండి ట్విస్ట్. విష్ణువును మేలుకొలుపుటకు యోచించి చివరకు విష్ణువునే పోగొట్టుకునేది. తరువాత దేవతలు త్రిపుర సుందరిని స్తుతించింది. ఆ తల్లి సందర్శించి గుర్రముద్రను తీసుకొచ్చి కలుపుడిని ఆజ్ఞాపించి అంతర్ధానం చెందను. అప్పుడు దేవి అనుగ్రహముచే మహావిష్ణువు హయగ్రీవుడైనాడు. ఇదమ్మా సారాంశము. మహావిష్ణువు హయగ్రీవులు అవుతారు. హయగ్రీవుని రాక్షసులు కూడా ఉన్నారు, కన్ఫ్యూజ్ కావద్దు. హయగ్రీవుడిని రాక్షస సంహారం కోసం ఈ ఘటన జరిగినట్లుగా బ్రహ్మాదులు గుర్తించినారు. తదనంతరం వేదశాస్త్ర పురాణాల విధులన్నింటినీ, సమస్త యోగ ఉపాసనలన్నింటినీ వారు రహస్యాలను శ్రీ లలితాదేవి వలన తపస్సులో పొందినారు. శ్రీ మాతృ రహస్యాలను వృత్తాంతములు అన్నింటినీ దేవి అనుగ్రహం చేత పొందవచ్చునని తెలియజేయడం అనేది. ఇంకొకటి ఫైనల్గా మనకేంటి ప్రయోజనము ఆ సబ్జెక్టుకు స్వామి వచ్చారు. ఆ చెదపురులే మాకేంటి లాభం అని అడిగినాయి కదా, ఇంత కష్టపడుతున్నాం, మనం కూడా అడగాలి కదా, అడగకపోయినా మనం తెలుసుకోవాలి కదా, అది విషయం అమ్మా. తప్పేం లేదు అందులో. ఎవరైనా కష్టపడితే ఫలితం కావాలని కోరుకుంటాం. మీరందరూ తల్లులందరూ వచ్చి మా కుటుంబ సంబంధం తీర్చమనో, ఆర్థికంగా అభివృద్ధి చెందమనో, కొడుకు పెళ్లి కావాలనో, కూతురికి పెళ్లి కావాలనో, ఉద్యోగం కావాలనో, ఎన్ని ఏముంటాయి కదా నువ్వు మనసులో, పైకి చెప్పకపోయినా ఎన్నెన్నో సమస్యలు. నాకైతే డబ్బు కావాలని అడుగుతాను అమ్మవారిని. వాస్తవంగా చాలా కష్టంగా ఉంది జీవితం. ఓకే, లలితా సహస్రనామాలను పఠించడం చేత జగన్మాత ఎంత ప్రీతి పొందుతున్నదో ఏ ఇతర సహస్రనామాలు పఠించడం చేత ప్రీతి పొందదు. కాబట్టి జగన్మాత ప్రీతి కోసం లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉండాలి. ఈ పారాయణ చేస్తేనే అమ్మకు చాలా ప్రీతి పాత్రం. ఏది చేసినా కూడా అంతే ప్రీతి ఉండదు. ప్రీతి ఉంటుంది అమ్మకు, కానీ లలితా సహస్రనామం చేస్తేనే అమ్మకు ప్రీతి. కాబట్టి జగన్మాత ప్రీతి కోసం లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. మంత్రాలలో శ్రీ విద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీ విద్యలో ఖాదీ విద్య ఎలా ముఖ్యమో, ఇది మీకు కూడా, నాకైతే ఖాదీ విద్య అంటే తెలియదు. మళ్ళీ క్లారిఫికేషన్ స్వామిని కలిసండి చెప్తారు. నేను చదివేంత వరకు కొంత అవగాహన ఉంది కానీ పూర్తిగా తెలియదు. చెప్పే ప్రయత్నం చేసినా టైం చాలదు. మంత్రాలలో శ్రీ విద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీ విద్యలో ఖాదీ విద్య ఎలా ముఖ్యమో, పురములలో శ్రీపురం ఎలా ప్రధానమో, శక్తులలో లలితాదేవి ఎలాగో, శ్రీ విద్య ఉపాసకులలో పరమశివుడు ఎలా గొప్పవాడో, అలా సహస్రనామాలలో లలితా సహస్రనామం బహుశ్రేష్టం. చూడండి అమ్మ, ఇంకొకసారి చెప్తా వినండి. అన్నిటికంటే పవర్ఫుల్ లలితా పారాయణం చెప్తున్నారు. మంత్రాలలో శ్రీ విద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీ విద్యలో ఖాదీ విద్య ఎలా ముఖ్యమో, పురములలో శ్రీపురం ఎలా ప్రధానమో, శక్తులలో లలితాదేవి ఎలాగో, శ్రీ విద్య ఉపాసకులలో పరమశివుడు ఎలా గొప్పవాడో, అలా సహస్రనామాలలో లలితా సహస్రనామం బహుశ్రేష్టం. నెక్స్ట్ అమ్మ చెప్తుంది, ఈ నా పేరున్న సహస్రనామాలు, ఈ నా పేరు అంటే అమ్మ పేరు లలిత, ఈ నా పేరున్న సహస్రనామాలను నా భక్తుడు ఎవరైతే ఒక మారైనా పఠిస్తాడో అతను నాకు ప్రీతిపాత్రుడు, అతని కోరికలన్నీ తీరుస్తాను. ఇవన్నీ ఎక్కడో స్వామి ఎవరో చెప్తే రాసిందైతే కాదు, స్వామి చెప్పాడని వెంకటరాముడు చెప్పేది కాదు. మహా ఋషులు ఎందరో అమ్మవారు అనుగ్రహం పొంది, అమ్మవారు చెప్పింది డైరెక్టే, అమ్మవారు చెప్పింది అమ్మంది. స్వామి కూర్చున్నాడు, వెంకటరాముడు చదువుతున్నాడు కానే కాదు. 20% ఈ నా పేరున్న సహస్రనామాలను నా భక్తుడు ఎవరైతే ఒక మారైనా పఠిస్తాడో అతను నాకు ప్రీతిపాత్రుడు, అతని కోరికలన్నీ తీరుస్తాడు. 4వ పాయింట్ ముఖ్యమైనది. దీని తర్వాత ఇంకొక పాయింట్ చివరిది, లాస్ట్. శ్రీచక్రములో నన్ను పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి ఆ తరువాత నా సహస్రనామాలను నా ప్రీత్యర్థం కీర్తించాలి. ఏ విధంగా పారాయణ చేయాలంటే ఇది బెస్ట్ వే అని. శ్రీచక్రంలో
నన్ను పూజించి అంటే అవకాశం ఉన్నవాళ్ళు శ్రీచక్రంలో నన్ను పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి ఆ తర్వాత నా సహస్రనామాలను నా ప్రీత్యర్థం కీర్తించాలి. ఇది ప్రొసీజర్ అమ్మా. కానీ మనం షార్ట్ కట్గా జరుగుతాం కదా, అయినా నన్ను అంటే అమ్మ చెప్తుంది ఆ విధంగా చేయలేకపోతే శ్రీచక్రంలో పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి పాలన చేయలేని పక్షంలో అమ్మ ఏం చెప్తున్నారు, నన్ను శ్రీచక్రంలో పూజించకపోయినా పంచదశాక్షరి మంత్రాన్ని జపించకపోయినా సహస్రనామ పారాయణ మాత్రం నా ప్రీతి కోసం నిత్యం చేయాలి. అలాంటి వారు నా అనుగ్రహంతో సకల కోరికలు పొందగలరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అమ్మ చెప్పిన మాట ఇది సాక్షాత్ అమ్మవారు చెప్పింది. ఇంకొకసారి స్వామి చెప్తున్నారు. చప్పట్లు గట్టిగా అమ్మకు చప్పట్లు. మరొకసారి లాస్ట్ పాయింట్, నన్ను శ్రీచక్రములో పూజింపకపోయినా పంచదశాక్షరి మంత్రాన్ని జపించకపోయినా సహస్రనామ పారాయణాన్ని మాత్రం నా ప్రీతి కోసం నిత్యం చేయాలి. అలాంటి వారు నా అనుగ్రహంతో సకల కోరికలు పొందగలరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అనుగ్రహం అమ్మ అనుగ్రహం కావాలనే పోయినసారి లలితా కోటి నామ యజ్ఞం 1.0 ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం లలితా కోటి నామ యజ్ఞం 2.0 చేశాం. నాకు అదొక స్వామి అనుగ్రహం చేత నాకు ఆ మనసు వచ్చి డబ్బులు ఆర్థికంగా మీ భక్తులే ఏ విధంగా అమ్మవారికి వారాహి మాత శ్యామల మాతలు సైన్యాధ్యక్షులు పనిచేశారో మీరందరూ కూడా ఆర్థికంగా అండదండలు ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా అమ్మ అనుగ్రహం పొందాలని కార్యక్రమం చేపడుతున్నాను. సంతోషం అందరికీ. ఇప్పటికి 4 సార్లు పారాయణ పూర్తయిందమ్మా. ఒక 10 నిమిషాలు బ్రేక్ మజ్జిగ ఏర్పాటు చేశారు 5 కౌంటర్లో. అంతా ఒక 1000 మంది పైన ఉన్నాం, 200 మంది ఉండొచ్చు. కేవలం ఎవరు తోసుకోవద్దమ్మా. 10 నిమిషాల్లో మజ్జిగ దాకా కొంచెం రిలాక్స్ అయ్యి, వాష్రూమ్స్ కూడా అక్కడ ఉన్నాయి, రిలాక్స్ అయ్యి 10-15 నిమిషాలు రండి. ఎందుకంటే ఈరోజు ఉదయమే పొగమంచు కారణంగా కొంచెం లేట్ అయింది. 9:15 ప్రాంతంలో చేశాం కాబట్టి ఒక్కసారి అందరం అమ్మకు జేజేలు పెడతాం. లలితా మాతాకు జై, లలితా మాతాకు జై, లలితా మాతాకు జై. ఓకేమ్మా, బ్రేక్ 10 minutes. అందరూ మజ్జిగ తీసుకొని మళ్ళీ వచ్చేయండి. ఎక్కడ తోసుకోద్దమ్మా. రామకృష్ణారెడ్డి అన్న, సూర్యనారాయణ, రామ్ సుబ్బన్న, జనార్దన్, మీరు అందరూ అక్కడ నుండి ఏర్పాటు చేయండి. వస్తున్నారు అందరూ.